నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అంటే అత్యంత పేద రోగి కూడా దూరంగా పారిపోయేవాడు. ఎంత ఖర్చైనా అప్పులు చేసైనా ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితి మారింది. వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ వైద్యానికి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ ఆసుపత్రులకు నాడు నేడు ద్వారా మంచి చికిత్స చేశారు. ప్రతి పేదవాడికి ఇంటి ముంగిటికే డాక్టర్లు వెళ్లి వైద్యం అందిస్తున్నారు. ₹1 ఖర్చయ్యే వైద్యం అయినా ఉచితంగానే చేయిస్తున్నారు. ఏపీలో రూపురేఖలు మారిపోయిన ప్రభుత్వ వైద్యంపై ఒలుక్కేద్దాం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు ప్రజల ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన వైద్యం ప్రతి పేదవాడికి అందాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పనిచేస్తోంది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు దారుణంగా ఉండేవి. సరిపడా వైద్యులు, నర్సులు లేకపోవడంతో ఆయాలే ప్రసవాలు చేసే దుస్థితి కొనసాగింది. డాక్టర్లు ఎప్పుడు వస్తారో తెలియక, డాక్టర్లు ఉన్న పరీక్షలు చేయడానికి పరికరాలు లేక, రోగులు వేసుకోవడానికి మందులు లేక, కిలోమీటర్ల దూరం నడవలేక ప్రజలు నానా యాతనలు పడేవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, అంబులెన్సుల సౌకర్యం తరువాతి కాలంలో పూర్తిగా ధ్వంసం చేశారు. విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అయితే ప్రైవేటు రంగానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆలోచనకే తిరోధకాలిచ్చారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే రాష్ట్ర వైద్య ఆరోగ్యానికి కళవొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్ మంచి చికిత్స అందించారు. దీనికి మా ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని ఒక కాన్సెప్ట్ని ఆరిజిన్ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి జబ్బు చేస్తే వైద్యం అవసరం, మరి ఒక హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు అవసరం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఏపీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంబీబీఎస్ స్పెషలిస్ట్ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలందిస్తున్నారు. ఇది ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవమని వైద్య రంగంలోని నిపుణులు చెబుతున్నారు. పల్లెల్లో రైతులు, కూలీ పనులు చేసుకునే నిరుపేదలు తమకేదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే ఒక రోజంతా ఉపాధిని వదులుకోవలసి ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆసుపత్రులకు వెళ్లాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. జబ్బు బాగా ముదిరాక వెళుతుంటారు. డబ్బు ఖర్చు చేయలేక పేదలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్ తీసుకొచ్చింది. వైద్యులే గ్రామాలకు వెళుతుండటంతో చాలా వరకు జబ్బులు ప్రాథమిక దశలోనే గుర్తించడంతో పాటు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పుడు ప్రజలకు చాలా వరకు ఆసుపత్రులకు వెళ్లే అవసరాలు తప్పాయి. అంతేకాక ఈ ప్రభుత్వంలోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఈవినింగ్ క్లినిక్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ప్రజలకు చాలా మేలు చేకూరుతోంది. ఎందుకంటే సాధారణంగా పెద్ద ఆసుపత్రులకు దూర ప్రాంతాల నుంచి బాధితులు వస్తుంటారు. వారికి ఉదయం ఓపీ చూసిన వైద్యులు ఏవైనా పరీక్షలు సిఫారసు చేస్తే ఆ ఫలితాలు సాయంత్రానికి వస్తాయి. ఈ ఈవినింగ్ క్లినిక్ కు హాజరయ్యే వైద్యులు ఫలితాలను విశ్లేషించి మందులివ్వడం లేదా వార్డులు అడ్మిట్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రివెంటివ్ కేర్ మీద, అంటే వీ కెన్ సే లైక్ ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నారు. గ్రామాన మీరు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది. ఇది సుమారు ఒక 2,000 నుంచి 2,000 పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి 2 సార్లు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి. ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు. సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందటము, వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము, టెస్టులు చేయడము, అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము, అండ్ గర్భిణీ స్త్రీలు అయితేనేంటి, ప్రీనేటల్ పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామ స్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. ప్రజారోగ్య పరిరక్షణలో అంబులెన్సులు కీలక పాత్ర పోషిస్తాయి. దివంగత నేత వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
ఈ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంత గొప్ప వ్యవస్థ 2014-19 మధ్య చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైంది. తరువాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ తన పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్ఆర్ కన్నా మరో 2 అడుగులు ముందుకేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్సులు 768, ఎంఎంయూలు 936, వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. రోజుకు సగటున 3000కు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్సులు సేవల్లో ఉన్నాయి. 2020 జులై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్సులు కాపాడాయి. దేశంలో తొలిసారి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. దీన్ని కూడా ఒక పథకం ప్రకారం చంద్రబాబు నీరుగార్చారు. కానీ వైఎస్ జగన్ రాగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని గతం కంటే మెరుగ్గా మరిన్ని జబ్బులను పథకంలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయలుగా ఉన్న వైద్య సేవల ఖర్చును ఏకంగా 25 లక్షల వరకు పెంచి రాష్ట్రంలో పేదలెవరూ ఆరోగ్యం కోసం దిగులు పడకుండా చేసి వారి గుండెల్లో గుడి కట్టుకున్నారు జగన్. 40 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. కిడ్నీలు ప్రాబ్లం అయితే కిడ్నీల మందులు కూడా గవర్నమెంటే పంపిస్తున్నారు. గుండె ప్రాబ్లం ఉంటే అక్కడే మందులు వస్తున్నాయి. ఆ మందులు ఆడుతున్నా బాగా జరుగుతుంది. నాకు డబ్బులతో ఖర్చు లేకుండా వాళ్ళే పంపిస్తున్నారు మందులు. అనేక మంది పేదలు వైద్యం చేయించుకోలేక మరణిస్తుంటారు. మరికొందరు ఉన్న కొద్దిపాటి ఆస్తుల్ని అమ్ముకుంటారు. ఇప్పుడు అటువంటి సమస్యలేమీ లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు, ఖర్చు 1000 రూపాయలకు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 1 రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వమే భరిస్తోంది. ఏడాదికి 5 లక్షల రూపాయల లోపు ఆదాయం పొందేవారంతా ఆరోగ్యశ్రీ సేవలు అందుకునేందుకు అర్హత పొందేలా చేశారు. ఈ జగన్ గారి ప్రభుత్వంలో ముందు వైఎస్ఆర్ గారి ప్రభుత్వం కంటే ఎన్నో 4-5 రెట్లు ఎక్కువగానే అందుతున్నాయి జనాలకి. మాకు ఆరోగ్యశ్రీ కింద 2-3 సార్లు కన్ను ఆపరేషన్ జరిగింది. రైతు భరోసా ప్రతి సంవత్సరం సీజన్కి అనుసరించి వస్తున్నది. మా భార్యకి డ్వాక్రా రుణమాఫీ జరిగింది. ఇప్పుడు 4వ విడత కూడా నిన్న మొన్న బ్యాంకుల్లో పడినాయి. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంలో పేదలకు సాధలకు మా పోటీ వాళ్ళకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నది జగన్ గారి గవర్నమెంట్. ఈ పాప పేరు హరి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రామేశ్వరం. కాలేయ సంబంధిత గార్సిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ప్రతి నెల లక్షల్లో ఖర్చవుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఓ దశలో పాప ప్రాణాలపై ఆశలు వదిలేశారు. ఆ పరిస్థితిలో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళితే పాప బతికేలా చర్యలు తీసుకుంటారని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. సమయం రానే వచ్చింది. కోనసీమలో ముంపు గ్రామాల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ పర్యటన తిరుగు ప్రయాణం అవుతుండగా సీఎం గారు మా పాపను కాపాడండి అనే ప్లకార్డు పట్టుకుని చిన్నారి హనీని ఎత్తుకుని ఉన్న తండ్రి రాంబాబును చూసి స్పందించారు. వారిని దగ్గరకు పిలిచి ఆరా తీశారు. విషయం తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో పాప వైద్య చికిత్స సమస్య పరిష్కారమైంది. ఇందుకోసం 1 కోటి రూపాయలు మంజూరు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మేము రోడ్డు పక్కనే పాపను ఎత్తుకుండి కలుద్దామనేసి ఎదురు చూస్తున్నాం జనాల్లోని. ఆయన ఎక్కడి నుంచి కారులోంచి అలా చూసారు తెలియదు, వెళ్ళి కాన్వెంట్ని వెనక్కి వచ్చి మమ్మల్ని పిలిచి అడిగారు ఏంటని. ఇలాగా పాప గౌచర్ అనే వ్యాధితో బాధపడుతుందండి. ఈ వ్యాధికి వైద్యం చేయించాలంటే కోర్టులో ఖర్చు అవుతుంది. ఇంక వైద్యం చేయించకపోతే పాప బతకదండి అని చెప్పాము. నీకు ఎందుకమ్మా, నేను ఉన్నాను కదా, ఇంకా నేను చూసుకుంటాను, నీకు ఇక్కడ నుంచి వైద్యం అందించే బాధ్యత నాది అని ఆ రోజు ఆయనకి మాట ఇచ్చారు. అలాగే సార్, ఈ పాపకి జీవితాంతకాలం వైద్యం ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి 25 లక్షలు అవ్వచ్చు, సంవత్సరానికి 30 లక్షలు అవ్వచ్చు అని వివరించి చెప్పాము. నీకు ఎందుకు, నేను మాట ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇంటికాడ ధైర్యంగా ఉండు, ఇక్కడ నుంచి నువ్వేం తిరగక్కర్లేదు ఎక్కడికని, వైద్యం ఇచ్చే బాధ్యత నాది ఎన్ని కోట్లైనా సరే అని చెప్పేసి ఆయన కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చారు. ఫైల్ వెంటనే వచ్చేయాలి అని చెప్పారు ఆ రోజు. ఆ తర్వాత చాలామంది ఎగతాళి చేయడం జరిగింది. వైద్యం ఎక్కడ ఇస్తారు అది ఇది అని చెప్పారు. నేను ఒకటే ఆయన ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు, ఆయన ఖచ్చితంగా చేసిస్తారు అనేసి అనుకున్నాం. కానీ వైద్యం ఇస్తారని తెలుసు కానీ ఇన్ని 1 కోటి రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి వైద్యం అందిస్తారని అయితే నేను ఊహించలేదు. ఎందుకంటే ఏ సంవత్సరానికి వైద్యం ఇచ్చి తర్వాత చూస్తారు అన్న ఆలోచన ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, మనము అనేక ఇబ్బందులు ఉంటాం. సో 3 సంవత్సరాల సరిపడగా వైద్యానికి ఒకేసారి ఆయన శాంక్షన్ చేసి 1 కోటి రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు వరకు 64 ఇంజక్షన్లు వచ్చినాయండి. ఆ ఇంజక్షన్లు ఒక్కొక్కటి ఖరీదు 1,25,000. ఈ పాపకి ఇప్పుడు 4 ఇంజక్షన్లు నెలకు చేపిస్తున్నారు. అంటే దాదాపు
3 లక్షలు పైన 5 లక్షల దాకా అవుతుంది. ఈ ఇంజక్షన్ చేయించాలండి. ఇప్పుడు పాప అలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి వారు పిల్ల మీద శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా పాపకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అమలాపురంలో ఇప్పిస్తున్నారండి. నెలకి పాపకు వైద్య నిమిత్తం 10,000 పెన్షను అన్నీ కూడా భరోసాగా చూసి ఆయన పెడుతున్నారు. ఈ పాప మా మధ్యన ఆడుకుంటుందంటే ఈరోజు ఆయన ఇప్పటికీ ముఖ్యమంత్రి ఉండాలని మా ఆకాంక్ష. గత ప్రభుత్వ హయాంలో కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీని వర్తింపచేసేవారు. పైగా ప్రభుత్వం నుంచి బిల్లులు సక్రమంగా రాకపోవడంతో చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కార్డుతో వైద్యం అంటే సరిగా స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజారోగ్యానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు 3257 ప్రొసీజర్స్ కు ఆరోగ్యశ్రీ కవర్ అవుతోంది. చికిత్స తరువాత కోలుకునే వరకు కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పేరిట ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రంలోని 45 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీతో వైద్య సేవలు పొందారు. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంతవరకు 14,887 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుకునేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో అంతు చిక్కని జబ్బు. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కిడ్నీలు పాడవుతున్నాయి. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం కాగానే ఉద్దానం సమస్య పరిష్కారమైంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వాసుపత్రి సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యుల సంఖ్య పెరగాల్సి ఉంటుంది. వైద్య విద్య ఖరీదైన ఈ కాలంలో పేద విద్యార్థులకు మెరిట్ ఉన్న ప్రైవేటు కాలేజీలో చదవడం వారికి సాధ్యం కాదు. డబ్బుంటే ఇక్కడ సీటు రాకపోయినా పక్క రాష్ట్రానికో వేరే ఏ దేశానికైనా వెళ్లి చదువుకుంటారు. కానీ దానివల్ల రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగవ్వవు. గత ప్రభుత్వాలు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి ఇష్టపడలేదు. కేవలం ప్రైవేటు రంగంలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. వైద్య కళాశాలల ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని చేతులెత్తేశారు చంద్రబాబు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మార్చేశారు. చరిత్ర తిరగరాశారు. 24 నెలల పాటు కోవిడ్తో ప్రపంచం అతలాకుతలమైన ప్రజలకు సంక్షేమం అందిస్తూనే వైద్య సేవల్ని కూడా మెరుగుపరిచారు. గతంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర చరిత్రను తిరగరాస్తూ ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగంలో ప్రారంభించారు. ఇందుకోసం 8,480 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 17 కాలేజీలు పూర్తయితే రాష్ట్రంలో అదనంగా 2,250 MBBS సీట్లు అందుబాటులోకి వస్తాయి. గత ఏడాది ఒకేసారి 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరంలో మరో 5 వైద్య కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే మిగిలిన 7 కాలేజీలు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటైంది కేవలం 11 మెడికల్ కాలేజీలే. కానీ వైఎస్ జగన్ ఒకేసారి 17 కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. ఈ కొత్త కాలేజీలతో పాటు ఏర్పాటవుతున్న అత్యాధునిక ఆసుపత్రుల వల్ల రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఒక ఆధునిక ఆసుపత్రి ఏర్పాటైనట్లే. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో వినూత్న మార్పులు రాబోతున్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మాణం కాగానే అంతా అయిపోదు. కాలేజీలో ఫ్యాకల్టీలు కావాలి. ఆసుపత్రుల్లో సీనియర్, జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో కావాలి. ఈ సమస్యను అధిగమించడానికి సీఎం వైఎస్ జగన్ గడిచిన 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున వైద్య రంగంలో రిక్రూట్మెంట్ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క పోస్టు కూడా ఖాళీ ఉండటానికి వీల్లేకుండా 0 వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి 2019కి ముందు వరకు ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా కొత్త విభాగాల ఏర్పాటు, పెద్ద ఎత్తున పోస్టులు మంజూరు చేసి ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. వైద్యుల నుంచి క్లాస్ 4 ఉద్యోగుల వరకు ఏ విభాగంలో అయినా సరే అడిగిన పోస్టు కాదనకుండా భర్తీ చేశారు. ఇప్పుడు వార్డులు, ఆపరేషన్ థియేటర్లలో ఎక్కడికక్కడ సరిపడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు ఎంతో మెరుగ్గా అందుతున్నాయి. అంతేకాదు మందులు, సర్జికల్ వైద్య పరికరాలు పుష్కలంగా ఆసుపత్రులకు సమకూర్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రస్తుత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకప్పుడు పీజీ సీట్ల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేస్తే వసతుల లేమి కారణంగా మంజూరయ్యేవి కావు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పోస్టుల భర్తీ, అన్ని రకాల వసతుల కల్పన వల్ల గణనీయంగా పీజీ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరిగాయి. రాష్ట్రంలో మొత్తంగా 53,000కు పైగా వైద్య రంగంలో పోస్టులు భర్తీ చేసినట్లు మంత్రి విడుదల రజని చెప్పారు. 53,000 ప్లస్
ఈరోజు హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్స్ అవ్వచ్చు, ఈరోజు నర్సెస్ అవ్వచ్చు, అందరూ పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, ఆల్ డిఫరెంట్ హెల్త్ స్టాఫ్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిక్రూటింగ్ 53,000+ హెల్త్ స్టాఫ్. ఉద్దానం అంటే పచ్చటి తోటలతో విలసిల్లే ప్రాంతం. కానీ మన రాష్ట్రంలో ఉద్దానం అంటే కిడ్నీ రోగాలొచ్చే ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అక్కడి సమస్యకు పరిష్కారం కనుగొనలేదు. అసలు సమస్యకు మూలమేంటో కూడా తెలుసుకోలేకపోయారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్దానం కోసం ఏదో చేస్తానని డప్పు కొట్టాడే కానీ చేసింది ఏమీ లేదు. పైగా కిడ్నీ రోగుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన చరిత్ర కూడా చంద్రబాబుకుంది. కానీ వైఎస్ జగన్ వచ్చిన వెంటనే ఉద్దానం సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నారు. కిడ్నీ జబ్బులకు చికిత్స కోసం అత్యంత ఆధునిక సౌకర్యాలతో విశాలమైన ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టించారు. ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం 742 కోట్ల ఖర్చుతో ఇంటింటికి వైఎస్ఆర్ సుజలధార ద్వారా వంశధార నది నుంచి సురక్షిత మంచినీరుని తెచ్చి అందిస్తున్నారు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రజల్ని పీల్చి పిప్పి చేసిన కిడ్నీ జబ్బులకు ముఖ్యమంత్రి చక్కటి పరిష్కారం చూపించారు. ఇక్కడున్న జనాభాలో దాదాపు 21% మంది కిడ్నీ వ్యాధులతో అల్లాడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15,000 మంది కిడ్నీ వ్యాధితో చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆసుపత్రి నిర్మించి మంచినీరు అందించడమే కాకుండా గతంలో హామీ ఇచ్చినట్లుగా కిడ్నీ రోగులకు నెలకు 10,000 పెన్షన్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్నారు. ఉద్యానం అంటే ఉద్యానవనంగా ఉండాలండి. ఈరోజు నిజంగా ఉద్యానాన్ని ఉద్యానవనంగానే చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అక్కడున్నటువంటి సమస్యకు ఒక పరిష్కార సొల్యూషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ ప్రాంతంలో దాదాపు 85 కోట్ల ఖర్చుతో 200 బెడెడ్ కిడ్నీ హాస్పిటల్ని అక్కడ తీసుకురావటము, అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ని తీసుకురావటము, అక్కడున్నటువంటి ఆ ప్లేస్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఈ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని విధమైనటువంటి వైద్య సేవలను అక్కడే అందించేదానికి, అట్ ది సేమ్ టైం ఈ నెక్స్ట్ జనరేషన్స్కి ఇది రాకూడదు, దీనికంటూ ఒక స్టాప్, ఒక చెక్ అనేది మనం పెట్టాలి, దానికోసం కావాల్సినటువంటి రీసెర్చ్ చేస్తూ అండ్ డిఫరెంట్ వేరే ఒక థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూట్స్తో కూడా మనం టైఅప్ అయ్యి అక్కడ రీసెర్చ్ చేస్తూ దీనికి గల కారణాలు ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసే దాని మీద చాలా కన్సిస్టెంట్గా మన ప్రభుత్వం చాలా బాధ్యతగా దీని గురించి వర్క్ చేస్తూ ఉంది. మేబీ అక్కడ ఉన్నటువంటి వాటర్ ఒక రూట్ కాజ్ ఏమో అని భావించి అక్కడున్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మంచినీళ్ళు అందించే దానికోసం 700 కోట్లతో ఒక వాటర్ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం, దాన్ని ప్రారంభించడం కూడా మీరు చూసే ఉంటారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగానికి ఊపిరులూదారు. ఉద్దానం సమస్యకు ఒక పరిష్కారం చూపడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది కనుక పేదలు ఇబ్బంది పడకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుగా ఈ పెన్షన్ ఉపయోగపడుతోంది. నేను డయాలసిస్ పేషెంట్ని. నాకు గత 4 సంవత్సరాలుగా నేను డయాలసిస్ చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి రాకముందు నెల్లూరు, మదనపల్లికి పోయేసి డయాలసిస్ చేసుకుంటామే. ఈయన మన ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరులో హాస్పిటల్లో ప్రైవేట్గా ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి డయాలసిస్ చేపిస్తూ ఉన్నాడు. మాకు పెన్షన్ కూడా 10,000 రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉన్నారు. మిషన్కి అయ్యే ఖర్చులు కూడా 20,170 రూపాయలు ప్రతి నెల మన అకౌంట్లోకి వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళు డ్రా చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కటి వాళ్ళ తరఫున మనకు డాక్టర్లు వచ్చి చేపిస్తున్నాడు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమాత్రం భయపడకుండా ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా వైఎస్ జగన్ వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులతో ఇప్పుడు దేశమంతా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పుల గురించి చర్చించుకుంటోంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్.